హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్ అందరికి. ఈరోజు మా మండల్ బొమ్మెనా నుంచి అరుణాచలం అయితే వెళ్తున్నాం. మన బొమ్మెనాలో అన్న వాళ్ళని పిక్ చేసుకొని మన జర్నీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనము దుద్దెడ టోల్ ప్లాజా దగ్గర ఉన్న మిస్టర్ టీ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. చూస్తున్నారు కదా, వీళ్ళే మనతో వచ్చే అన్న వాళ్ళు. మధ్యలో ఉన్న నరేష్ అన్ననే మనకు ఈ రెంట్ ఇవ్వడం జరిగింది. నరేష్ అన్న ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్తో నేను లాస్ట్ టైం అయితే గోవా వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం అరుణాచల యాత్ర నరేష్ అన్న వాళ్ళ బ్రదర్స్తో వెళ్తున్నాను. ఫైనల్గా హైదరాబాద్ దాటిన తర్వాత కర్నూలు హైవేలో తినడానికి కోసం అనేది ఇక్కడ ఆపుకున్నాం. నయారా పెట్రోల్ బంక్ ఇది. ఇంటి దగ్గర నుంచి కాకరకాయ తీసుకొని వస్తాం అండ్ చపాతీలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ మేము ముచ్చెంతలు దాటినాం. ప్రజెంట్ మేము ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి కర్నూలుకి 175 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అక్కడికి వెళ్ళి మేము అరుణాచలం వెళ్ళాలి. ప్రజెంట్ ఇక్కడ డిన్నర్ చేసేసి వెళ్ళిపోతాం. చపాతీలు ఉన్నాయి. ఇంకేం తెచ్చి మనం హైవే రూట్లో జర్నీ చేస్తున్నప్పుడు మనం ఎక్కడైనా ఆగాలనుకున్నా, ఫ్రెషప్ కావాలనుకున్నా, టాయిలెట్స్ అట్లాంటివి వెళ్ళాలనుకున్నా కానీ మనము పెట్రోల్ బంక్, నీట్గా ఉండే పెట్రోల్ బంక్ చూసుకొని అక్కడ ఆగడం బెస్ట్. ఎందుకంటే నైట్ టైంలో మెయిన్ రోడ్ సైడ్ ఆపుకున్నట్లయితే ఎక్కువగా వెహికల్స్కి మన వల్ల ఇబ్బంది కలగడం జరుగుతుంది రోడ్ సైడ్ ఆపుకున్నట్లయితే. అంతేకాకుండా రోడ్ సైడ్ ఎవరు లేని ప్లేస్లలో కొన్ని ఏరియాలలో దొంగలు కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి మంచిగా నీట్గా ఉన్న పెట్రోల్ బంక్లో ఆపుకొని అక్కడనే మనము కొంచెం రెస్ట్ కూడా తీసుకోవచ్చు. అక్కడ ఫ్రీగా టాయిలెట్స్ ఉంటాయి, అంతేకాకుండా వాటర్ ఉంటుంది, వెహికల్కి సంబంధించిన ఎయిర్ కూడా ఉండడం జరుగుతుంది. మనం డే 2 మార్నింగ్ వరకు అయితే కాణిపాకం రీచ్ అయినాం. మనం డే 1లో స్టార్ట్ అయినాం, ఈవినింగ్ స్టార్ట్ అయినాం కాబట్టి మనం ఎక్కడ కూడా ఆగలేదు. వచ్చేటప్పుడే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ బయట నుండి చూసుకొని డైరెక్ట్గా మనము కాణిపాకం అయితే రీచ్ అయినాం. మార్నింగ్ వరకు కాణిపాకం రీచ్ నేను కాణిపాకం సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోను ఇంకోటి అప్లోడ్ చేస్తా. ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి. ఆ వీడియోలో కాణిపాకంలో ఎక్కడ స్టే చేయాలి, కాణిపాకంలో ఇంకా ప్లేసెస్ ఏమేమి విజిట్ చేయాలి, అంతేకాకుండా కాణిపాక దర్శనానికి ఏ విధంగా వెళ్ళాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో ఇంకోటి అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎఫెక్టే. అంటే పౌర్ణమి ప్లస్ అదేవిధంగా సేమ్ టైంకి సాటర్డే సండే హాలిడేస్ రావడం వల్ల ఇంత రష్ ఉండడం జరిగింది. ఇదంతా గిరి ప్రదక్షిణకి వెళ్ళే వెహికల్సే. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కాణిపాకం దగ్గర దర్శనం చేసుకొని ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వీళ్ళంతా ఇప్పుడు మనతో పాటు వీళ్ళంతా బయలుదేరుతారు. అన్న వాళ్ళ అయితే దర్శనం కంప్లీట్ అయింది, వచ్చేసారు. కార్లో అయితే ఎక్కడం జరిగింది. దర్శనం ఏ విధంగా అయింది అనేది అన్న మాటలు ఏందో ఒకసారి. కాణిపాకంలో చాలా బ్రహ్మాండంగా ఆ విఘ్నేశ్వరుడు చాలా బ్రహ్మాండంగా మాకు దర్శనం అయింది. ఇక్కడ నుంచి మేము మళ్ళీ అరుణాచలంకి బయలుదేరుతున్నాము. కాణిపాకంలో మాత్రం మొత్తానికైతే చాలా బ్రహ్మాండంగా జరిగింది దర్శనం. చెప్పండి. బ్రహ్మాండంగా థ్యాంక్స్ మారుతి, చాలా చాకచక్యంగా తొందరనే తీసుకొచ్చినాం. ప్రస్తుతం మనమైతే చిత్తూరు దాటిన తర్వాత తినడానికి కోసం అని అయితే అయినాం. మనం ఎప్పుడు తమిళనాడు వెళ్ళినా కానీ లాస్ట్ మన ఆంధ్ర బార్డర్ దాటేటప్పుడు ఇదే హోటల్లో అయితే తినడానికి అయితే ఆగుతాం. ఈ హోటల్ దాటిందంటే మళ్ళీ మన టేస్ట్లు అయితే పోతాయి, ఆంధ్ర టేస్ట్లు అయితే పోతాయి. లాస్ట్ మన ఆంధ్ర బార్డర్ దగ్గరలో లాస్ట్ ఎండింగ్లో ఉంటుంది బస్సులు కానీ ఇవన్నీ చూస్తున్నారు కదా. చాలామంది టూరిస్ట్ వెహికల్స్ అయినా ఇక్కడనే ఆపుకొని తినడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇటువైపుగా వెళ్తున్న బస్సులు కూడా ఇక్కడనే అవుతాయి. అంటే ఎంత ఫేమస్ అర్థం చేసుకోవచ్చు. చూడడానికి చిన్నగా కనిపిస్తాయి కానీ టేస్ట్లు మొత్తం చాలా బాగుంటాయి ఇక్కడ. మనమైతే హోటల్లో లంచ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది మన జర్నీ. ప్రస్తుతం మనము ఇంకొక 10-15 మినిట్స్లో మనము ఆంధ్ర బార్డర్ నుంచి తమిళనాడు బార్డర్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తమిళనాడు ఎంటర్ అయ్యేటప్పుడు డ్రైవర్తో పాటు పక్కనున్న వ్యక్తి ఖచ్చితంగా సీట్ బెల్ట్ అయితే ధరించాల్సి ఉంటుంది. మన స్టేట్స్లో కూడా ఖచ్చితమైన రూలే ఇది. కాకపోతే మనము లోకల్ స్టేట్ కాబట్టి ఎక్కువగా పోలీసులు మనల్ని అంత ఇబ్బంది పెట్టారు. వేరే స్టేట్ వెళ్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా మనం సీట్ బెల్ట్ ధరించి వెళ్ళడం బెస్ట్. నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్న మనము వేరే స్టేట్ దాటుతున్నప్పుడు మనం ఎలాంటి పేపర్స్ క్యారీ చేయాలి, ఒకవేళ మేము పేపర్స్ ఏమన్నా మిస్ అయితే మన మొబైల్లో చూపించచ్చా అని చాలామంది డౌట్ అడగడం జరిగింది. సో వాళ్ళకి నేను చెప్పే సమాధానం అయితే, మనం వేరే స్టేట్ దాటుతున్నప్పుడు ఖచ్చితంగా ఏమేమి పేపర్స్ ఉండాలంటే ఆర్సీ ఉండాలి, పొల్యూషన్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇవి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఒకవేళ మన దగ్గర లేనట్లయితే మొబైల్లో చూపించవచ్చు. పొల్యూషన్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా మాన్యువల్గానే మన దగ్గర చూపించాలి.
పీయూసీ పేపర్ కాకుండా ఇన్సూరెన్స్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆర్సీ కానీ ఇవన్నిటిని మనం త్రూ యాప్ ద్వారా కూడా పోలీసులకు చూపించినట్లయితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గోవా, మహారాష్ట్ర అట్లాంటి స్టేట్స్‌కి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు మన ఆర్టీఎం వాలెట్‌ని యాక్సెప్ట్ చేయట్లేదు. డిజిలాకర్ అనే యాప్ ద్వారా మనం వాళ్ళకి పేపర్స్ చూపించాల్సి ఉంటుంది. సో ఎవరైతే లాంగ్ డ్రైవ్ చేస్తుంటారో వాళ్ళు డిజిలాకర్ అనే యాప్‌ని కూడా మెయింటైన్ చేయడం బెస్ట్. ఓకే, ప్రస్తుతం మనమైతే ఆంధ్ర బార్డర్ నుంచి తమిళనాడు బార్డర్ అయితే ఎంటర్ అవుతున్నాం. మనం ప్రస్తుతం అయితే తమిళనాడు స్టేట్లో ఉన్న వెల్లూరు సిటీకి అయితే వచ్చేసినాం. వెల్లూరులో చాలామంది గోల్డెన్ టెంపుల్ ఒకటే ఉందని చెప్పి గోల్డెన్ టెంపుల్ ఒకటే విజిట్ చేస్తుంటారు. కాకపోతే వెల్లూరులో ఫేమస్ అయిన వెల్లూరు ఫోర్ట్ కూడా ఉంటుంది. లోపలనే ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా వెల్లూరు ఇటువైపు వెళ్తున్న వాళ్ళు గోల్డెన్ టెంపుల్ వచ్చిన వాళ్ళైనా వెల్లూరు ఫోర్ట్ కూడా తప్పకుండా విజిట్ చేయండి. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కట్టడం అది. చాలా బాగుంటుంది, అద్భుతమైన కట్టడం ఇది. ఎవరైతే మన దగ్గర నుంచి డైరెక్ట్గా అరుణాచల యాత్రని చేయాలనుకుంటున్నట్లయితే మన జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్ నుంచి కానీ స్టార్ట్ అయినట్లయితే మనం వచ్చే రూట్లోనే మనకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంటుంది. అది చూసుకున్న తర్వాత అక్కడ నుంచి జోగులాంబ చూసుకున్న తర్వాత మనం ఈవినింగ్ వరకు జోగులాంబ కవర్ చేసుకొని అక్కడ నుండి మార్నింగ్ కాణిపాకం వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి. కాణిపాకంలో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కాణిపాకం నుంచి మనము వెల్లూరు వచ్చి వెల్లూరు ఫోర్టు, అదేవిధంగా ఇక్కడనే గోల్డెన్ టెంపుల్ చూసుకొని మళ్ళీ నైట్ వరకు మనము అరుణాచలం వెళ్ళినట్లయితే అరుణాచలంలో గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసుకోవచ్చు. మనం సెకండ్ డే ఆఫ్టర్నూన్ వరకు అయితే అరుణాచలం అయితే రీచ్ అయినాం. చూస్తున్నారు కదా, ఇదంతా అరుణాచలం గిరిప్రదక్షిణ చేస్తున్నారు. మొత్తానికి అయితే మనము టెంపుల్ దగ్గరికి వచ్చినాం. ఒక 1 కిలోమీటర్ ఉందంగా పోలీసులు లోపలికి అలో చేస్తలేరు. ఇప్పుడు అందరూ అయితే ఇక్కడ నుంచి వెళ్తారు గిరి ప్రదక్షిణకి. ఇది టెంపుల్ దగ్గర. నేనైతే అన్న వాళ్ళని కొంచెం ఒక 1 కిలోమీటర్ ముందే ఆపడం జరిగింది. ఎందుకంటే పౌర్ణమి కాబట్టి లోపలికి వెహికల్స్ అలో ఉండదు. 1 కిలోమీటర్ ముందే ఆపేయడం. రీచ్ అయినాం. ప్రజెంట్ ఇప్పుడు 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. గిరి ప్రదక్షిణకు ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడికి పోవాలంటే మేము ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరం నడవాలా. ఎందుకంటే ఫుల్ రష్ ఉంది. రేపు పౌర్ణిమ కాబట్టి చాలా మంది టూరిస్టులు వస్తున్నారు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత మంది వస్తారో ఏ కథలో ఒకసారి చూడాలా. చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చాం. థ్యాంక్ యూ మారుతి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నా. నెక్స్ట్ వీడియోలో అరుణాచలంలో ఏమేమి చూడాలి, అరుణాచల గిరి ప్రదక్షిణ ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి అనే వీడియోను నెక్స్ట్ ఇంకో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అరుణాచలం నుంచి మళ్ళీ మనము రిటర్న్ ఏమేం ప్లేసెస్ చూస్తూ మనం ఇంటికి రీచ్ అవ్వచ్చు అనేది కూడా మీకు ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.